రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత. ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం విద్యార్థుల ధర్నా. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ముఖ్యమంత్రి ఇంటి వద్ద ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ చర్యలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక మాదాపూర్ వైపు నుంచి వచ్చిన ఆందోళనకారులు సీఎం ఇంటి వైపుకు తీసుకువెళ్లారు. పోలీసులు అప్రమత్తంగా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే సీఎం ఇంటి వైపుగా వస్తున్న ఆందోళనకారులను అడ్డుకోవడానికి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఇక రేవంత్ రెడ్డి ఇంటి వైపుగా ఆందోళనకారులను వెళ్లనీయకుండా అడ్డగించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇక మరోవైపు జాబ్ క్యాలెండర్, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని 2 రోజుల క్రితం నిరుద్యోగులు కూడా సచివాలయం ముట్టడికి యత్నించారు. ఏఐసీసీ చీఫ్ కార్కే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తమ నిరసన వ్యక్తం చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు. ఇప్పుడు ఫీజులు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు. హామీల అమలు సంగతి ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే బకాయిలు ఉద్యోగాల కోసం యువత ఆందోళన బాట పడుతోంది. తెలంగాణ మరోసారి ఉద్రిక్తతకి నెలకొందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థుల ధర్నా చాలా దారుణంగా ఉంది. ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో అతిథి నివాసం వద్ద ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి నిరసన పర్వం చోటు చేసుకుంది. విద్యార్థి నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ జ్యూస్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం దాకా ధర్నా చేశారు. అంతేకాకుండా పోలీసులు విద్యార్థుల బారియర్ల దాటి ముందుకు వస్తున్నందుకు అక్కడికి వెళ్లనీయకుండా ప్రయత్నించారు. కొందరిని అదుపులోకి తీసుకుని మాధాపూర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. బకాయిలు 7,500 కోట్ల వరకు పెరిగాయని, అధిక భాగాన్ని ఇప్పటి వరకు విడుదల చేయాలన్న విద్యార్థుల కళాశాలల డిమాండ్లు అభివృద్ధి చెందుతున్నాయి. కొన్ని ప్రొఫెషనల్ కళాశాలల్లో సడలింపు లేకుంటే కొత్త అడ్మిషన్లు అంటే జీరో ఫీ నివారించేందుకు దీని సూచికగా తీసుకున్నట్లు కూడా టెక్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలియజేసింది. విద్యార్థులు తాము ఎదుర్కొన్న ఆర్థిక మానసిక ఒత్తిడులను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ప్రభుత్వంపై సీఎం డౌన్ ఫీజుల విడుదల చేయండి లాంటి షోరాలు వెల్లవిరుస్తున్నాయి. ఇక ఫీజులు జూన్ 30 దాకా ఉద్యోగాలపై వాయిదా ఉంటే విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభావితం అవుతారని హెచ్చరించారు. ప్రధాన డిమాండ్ అన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వాళ్ళు చెప్తున్నారు. అటువంటి బకాయిలు ప్రొఫెషనల్ కోర్సులకి 7,500 కోట్ల రూపాయల దాకా కొంతమంది విద్యార్థులకు అత్యవసరం ఉండి ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఉద్యోగులు, కళాశాలల స్పందన, కొన్ని కళాశాలల గురించి కూడా జీరో ఫీ అడ్మిషన్ నిలిపివేయడానికి భావిస్తున్నారట. ఇక పలుమార్లు నిరసన కార్యక్రమాలు, ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. విద్యార్థులు మరియు పోలీసుల మధ్య ఘర్షణ అయితే తీవ్రంగా ఉంది. విద్యార్థులు, కళాశాలలు, ఫాతి వంటి విద్యా సంఘాలు కలిసి ప్రతిపక్షాలతో కలిసి కేసు ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే అవకాశం కూడా కనబడుతుంది. జట్టు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒక టీమ్ గా ఏర్పడి నెగిటివ్ అడ్మిషన్లపై అడుగులు వేస్తా ఉంటే విద్యారంగం మరింత అప్రమత్తం అవుతుందని కూడా తెలుస్తుంది. అప్పటి నుంచి విద్యార్థులంతా కూడా ధర్నా ఘటన వెనుక ఉన్న పరిణామాలు, రాజకీయ నేపథ్యం, పాలనలో ఏర్పడిన ఖాళీలు, ఇక ఆల్ కంబైన్ అన్ని కూడా చూసి అక్కడ ధర్నాకి ఎలా అయినా చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇది తెలంగాణలో విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న తీరుపై విద్యార్థుల నుండి వచ్చిన ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా కనబడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పూర్తిగా విడుదల కావడం లేదు. ప్రస్తుతానికి 7,500 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని విద్యా సంఘాలు అయితే చెప్తున్నాయి. ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఈ రెండింటికి తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. కళాశాలలకు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం నిలిపివేస్తున్నాయి. కొన్ని చోట్ల ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లో ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నారు. అంతేకాకుండా అక్కడ డబ్బు లేదని కూడా చెప్తున్నారు. వందలాది మధ్యతరగతి కుటుంబాలకు ఇది తీవ్రమైన ఆర్థిక భారం. ఎంసెట్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రభావితం అవుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనపై కూడా అసహనం వ్యక్తం అవుతుంది. ఎన్నికల ముందు విద్యార్థులకు, యువతకు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పాలనకి శాశ్వత పుల్ స్టాప్ అని కూడా హామీ ఇచ్చారు. మరి అలాంటి హామీ ఇచ్చి ఎందుకు ఇలా చేస్తున్నారని అంటున్నారు. పాలనలో వచ్చిన తర్వాత 6 నెలల పైగా గడిచినా కూడా ఈ బకాయిల పరిష్కారం చేపట్టలేదని విమర్శలు కూడా వస్తున్నాయి. విద్యార్థులు తాము ఓటేసిన ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేయడం ప్రత్యేకంగా గమనించదగిన అంశం. విద్యార్థుల ధర్నాన్ని అడ్డుకోవడానికి పోలీసులు బలంగా జోక్యం చేసుకోవడం ప్రభుత్వానికి ఇదే సున్నితమైన అంశం అని కూడా స్పష్టం అవుతుంది. ఇక దీన్ని చూసినట్లయితే ఈ చర్యలన్నీ తీసుకోవడానికి బదులుగా పోలీసులతో అదుపు చేయడం అనేది ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇంకా భవిష్యత్తుకి ఎలాంటి సంకేతాలు ఉన్నాయో కూడా ఒకసారి చూసినట్లయితే విద్యార్థుల నిరసనలు రెగ్యులర్ గా గనుక జరిగితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కేసీఆర్ హయాంలో కూడా ఇదే సమస్యపై ధర్నాలు జరిగాయి. ఇప్పుడు అయితే గనక ఇదే జరుగుతుంది. అయితే మారేదేంటి అనే ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. విపక్షాల స్పందన, బీజేపీ, బీఆర్ఎస్, ఇతర విద్యార్థి సంఘాలు ఈ ఘటనను రాజకీయంగా ఉపయోగించుకునే విధంగా మలుచుకుంటుందట. ఇది రేవంత్
పాలనపై విపక్ష ఉద్యమానికి అద్దం పడుతుందని కూడా చెప్తున్నారు. విద్యారంగ భవిష్యత్తు మళ్ళీ అదే వృత్తంలో గనక తిరుగుతూనే ఉంటే పలు కళాశాలలు మూతపడే ప్రమాదం ఉంది. అదే సమయంలో విద్యార్థులలో తీవ్ర నిరాశ పెరగవచ్చు. మానసిక ఒత్తిడికి గురై ఉండే విద్యార్థుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. సత్వర చర్యలు తీసుకొని బకాయిలు విడుదలకు గనక రిలీజ్ చేస్తే, ఒక టైం టేబుల్ ప్రకటిస్తే గనక సమస్య కొంతమేర నయమవుతుంది. విద్యార్థులతో చర్చలు జరపడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వేర్పాటు భావన కూడా తగ్గుతుంది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీ తీరు ఉంటే దీన్ని తిరుగులేదని కూడా ఒక నమ్మకం అయితే కలిగించే అవకాశం ఉంది. ఇక ఈ ధర్నా ఒక అవగాహన కలిగి యువతనుకి ఒక మంచి సంకేతంలా గనుక ఉన్నట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వారిని అణిచివేయడం గనుక చేసినట్లయితే ప్రభుత్వంలో చాలా వ్యతిరేకత కూడా కనబడుతుంది. ఇది తెలంగాణ విద్యారంగానికి దారి తీసే కీలక మలుపు కూడా కావచ్చు. దాన్ని ఎలా మలుచుకుంటారనేది మాత్రం పూర్తిగా ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.